నామమునకు మహిమ కలుగుగాక. తోడుగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నా. మన అందరూ దేవునికి స్తుతించుదామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు తన కృప చేత రాత్రి కొద్ది సమయం దేవుని సన్నిధిలో మనం గడపడానికి దేవుడి సమయాన్ని పొందుతారు. దేవుడు తన కృప చేత తన బిడ్డలు, కుటుంబాలు, మరియు స్కూల్ వెళ్తున్న బిడ్డలు, కాలేజ్ వెళ్తున్న బిడ్డలు, అలాగే కానీ మరి పని వెళ్తున్న జాబ్ చేస్తున్న బిడ్డలు, దేవుడు ఆయన దయలో ఇప్పుడు ఎంతో కాపాడి ఉన్న దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దినాన సన్నిధిలో 10 నిమిషాలు దేవుని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన కాబట్టి ప్రార్థనలో దేవుని యొక్క సహాయం ఉన్నది. ప్రార్థించినప్పుడు దేవుడు కార్యాలను చేసే దేవుడు. మరి దేవుడి సన్నిధిలో మనం అడిగితే దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములు 1 తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక కింద వచ్చిన చదువుదాం. దాని భాగంలోనే కింద ఇంకా కింద ఎడతెగక అది మనకు కావాల్సిన అంశం. ఇక్కడ మనకు కావాల్సిన మాట మరలా చదువుదాం. మాట ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన సంఘానికి, తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్పుచున్న మాట ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థనలో గ్యాప్ అనేది రాకూడదు. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను చేసి అయిపోకూడదు. ఆ సమస్య అయిపోయేదాకా ప్రార్థన చేస్తానే ఉండాలి. ఒక మేలు కావాలి నీకు, ఆ ప్రార్థన ఆరంభించి వదిలిపెట్టడం కాదు, కానీ అది నువ్వు పొందుకున్నంత వరకు నువ్వు ప్రార్థన నువ్వు చేస్తూనే ఉండాలి. ఎందుకయ్యా అంటే ప్రార్థన దేవుడు వింటాడు, కానీ నీ ప్రార్థన మాత్రము ఆగకూడదు, ప్రార్థన చేస్తా ఉంటాను. అందుకోసమే ఈ తెస్సలోనిక సంఘముతో మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ఈ రోజున సంఘముగా మనము కూడా ఎడతెగని ప్రార్థన చేయాలి. నీ కుటుంబాలు దీవించబడాలంటే, నీ బిడ్డల జీవితాలలో కార్యాలు చూడాలి అంటే, ఉద్యోగ విషయాలలో కార్యాలు చూడాలి అంటే, నీ చేతి పనులలో దేవుని కార్యాలు చూడాలి అంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఎడతెగని ప్రార్థనలు చేస్తావో ఖచ్చితంగా దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మన కోసము ఇస్తాడు. ఆయన ఎడతెగని ప్రార్థన అవసరం. మనము ఒకప్పుడు అంటాము కష్టం వచ్చినప్పుడే ప్రార్థన, లేకపోతే మనకి ఇష్టం వచ్చినప్పుడే ప్రార్థన. కానీ ఎడతెగ ప్రార్థన చేయడం అనేది మనం చేయలేము. నువ్వు చేయలేము, చేయకుండా అయిపోతూ ఉంటావు. కానీ నువ్వు చేసి చూడు, ఎడతెగ ప్రార్థన చేస్తూ ఉండు. ఏ సమస్య కోసం అయితే ప్రభువుని అడుగుతున్నావో ఆ సమస్యలో దేవుడు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ అంటాడు, ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. మరియు అతనికి ఎనోషను పేరు పెట్టెను. కనుక భూమి మీద ఎప్పుడు ప్రార్థన ఆరంభమైంది అంటే అక్కడ ఒక వ్యక్తి పేరు చెప్తున్నాడు. ఎవరంటే ఆయన ఎనోషు. ఎనోషు ఎప్పుడైతే భూమి మీద అతడు వచ్చాడో అక్కడ ప్రార్థన అనేది కూడా ఆరంభమైంది. ఆ ప్రార్థన ఇప్పుడు వరకు అది జరుగుతానే ఉంది. ప్రార్థన చేస్తానే ఉన్నా, ప్రార్థన జరుగుతూనే ఉంది. ప్రార్థన చేస్తున్న తన బిడ్డల ఎడల ఆయన కృప చూపుతానే ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎనోషు ప్రార్థన ఆరంభించాడు, దానిని కొనసాగించుతూ ముందుకు వెళ్లాల్సిన వారమై ఎప్పుడు దాకా అంటే ప్రభు రాకడ వరకు కూడా, మనము సజీవులు ఉన్నంత వరకు కూడా ఈ ప్రార్థన నువ్వు చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే ప్రార్థన అనేది గొప్పది. ప్రార్థన ద్వారా మనకు కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటిని మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు. మొదటిది రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక
10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారెవరో దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందరూ చూద్దామా? హల్లెలూయా. ఎవరైతే మానక ప్రార్థన చేస్తా ఉంటారో, ప్రార్థన చేసే వారట ఆ కుటుంబానికైనా ఆ బిడ్డలకైనా రక్షణ వస్తుంది. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రభునామములు ప్రార్థన చేస్తారో వారికి ఏం కలిగిందంట? రక్షణ. రక్షణ ఎవరిది? యెహోవాది. దేవుడే రక్షించే దేవుడు. దేవుడు రక్షిస్తాడు తన బిడ్డలకు రక్షణ కోసమై. ఈ దినాన ఇదిగో మరి ఏం చేయమంటున్నాడంటే ప్రార్థన చేయి. నువ్వు చేయాల్సిన పని అంతా ప్రార్థనే. ఒకటే నువ్వు చేయాల్సిన ప్రార్థనే. పిల్లలు రక్షణ విషయంలో, భర్త రక్షణ విషయంలో, భార్య రక్షణ విషయంలో, ఏ దేని గురించి అయితే నువ్వు రక్షణ కోసం నువ్వు అడుగుతున్నావో, ఏ ప్రయాసం, ఏ విధమైన ప్రయాసం కాదు. నువ్వు చేయాల్సింది ప్రార్థనలో నువ్వు జ్ఞాపకం చేసుకో. అటు ప్రార్థన వల్ల రక్షణ వస్తుంది. రక్షణ వస్తుంది. దేవుడు రక్షిస్తాడు కనుక ఒకటి రక్షణ వస్తుంది. రెండోది మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేని గురించి మీరు చింతపడద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. రెండోది ప్రార్థన చేస్తే కలిగింది అంటే సమాధానం వస్తుంది. అది మన కుటుంబాల్లో సమాధానం వస్తుంది. డబ్బు వల్ల, ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల, లేకపోతే ఏదో నాకు స్థితి ఉంటే నాకు సమాధానం వస్తుంది అంటే అది ఒట్టిదే. నేను ఒక ఇంటి దగ్గర ప్రార్థన చేస్తాకు వెళ్తే వాళ్ళు కూడా అంతస్తులు బిల్డింగ్ వేసుకున్నాను. అయినా ప్రార్థన చేసి వెళ్ళిపోయే ముందు మరి అబ్బాయి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఈ 3 అంతస్తుల బిల్డింగ్ మేము అతికించి మేము కూడా ఒక సాటికి వెళ్ళి ఉండాలనుకుంటున్నాం అయ్యా. ఎక్కడ ఉన్నంతసేపు మాకు సమాధానం దొరకలేదు. ఎందుకని ముందు వెనకమాల పక్కన వీళ్ళంతా వీళ్ళ మీద ఏంటయ్యా అంటే అవసరపడుతున్నారు. గోల, అంత గోల. ఏదన్నా తెచ్చుకుంటే గోల, ఏదన్నా చేసుకుంటే గోల. అంటే ఏం లేదు, సమాధానం లేదు. ఈ సమాధానము దేనికోసం వస్తుంది? దేని ఎలా వస్తుంది అంటే కుటుంబానికి అంటే వేరే చోటకు మనం వెళ్ళటమే కాదు వేరే చోటకు వెళ్ళటమే కాదు నీవు చేయాల్సిన పని, నేను చేయాల్సిన పని, ఆ కుటుంబం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి. అంటే అసూయ పడేంతవరకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంతే. కానీ నువ్వు మాత్రము నువ్వు మనసును పాడు చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు మనసును కలతపరుచుకోవాల్సిన అవసరత లేదు. ఎందుకో తెలుసా? ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయనే మన తలంపుల కంట, మా హృదయాల కంట, మన కుటుంబాల కంట సమాధానం ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. భూమి మీద సమాధానం ఇచ్చింది ఆయనే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము అన్నాడు. కనుక యేసయ్య భూమి మీదకి తీసుకొచ్చింది సమాధానం. మనుషులలో సమాధానం లేదు. ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా లాస్ట్ ఏమనుకున్నాడంటే అశాంతితోనే ఉన్నాడు, అసమాధానంతోనే ఉన్నాడు. ఏదో కలిగిందో ఎక్కడైనా సమాధానం దొరికిందనుకున్నాడు. కానీ అది ప్రభులో ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తారో, ఎవరు ప్రభు సన్నిధిలో అడుగుతారో, ఎవరు ప్రభు సన్నిధిలో భక్తిస్తారో, ఎవరు ప్రభు సన్నిధిలో బలపెడతారో వారి కుటుంబాలలో సమాధానం దొరికింది. దేవుడు సమాధాన కర్తగా ఉంటాడు. వారు చేసే ప్రతి దానిలో సమాధానముగా ఉంటది. దేవునికి స్తోత్రం. అది రెండో ఆశీర్వాదం. ప్రార్థన చేస్తూ వచ్చేది ఒకటి రక్షణ వస్తుంది, రెండవది సమాధానం వస్తుంది. సమాధానం ఇస్తాడు దేవుడు. ఇక్కడ మూడవదిగా మనం చదువుకుంటే ఇక్కడ అంటాడు కదా, ఇదిగో మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకున్నాం.
యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీరు స్వస్థత పొందినట్లు ప్రార్థన చేస్తే మూడవది ఏంటో తెలుసా? స్వస్థత వస్తుందని. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నువ్వు ఖాళీగా కూర్చోబాక, నువ్వు ప్రార్థన చేయి. ఎక్కడైతే ఉన్నావో, ఏ స్థలంలో అయితే ఉన్నావో ఆ స్థలంలో ప్రార్థన చేయద్దే. అప్పుడు ఏం చేస్తాడట? పడి ఉన్న వ్యక్తట, మంచం మీద పడి ఉన్న వ్యక్తట, లేవలేని వ్యక్తట, స్వస్థత లేని వ్యక్తట, అతడు స్వస్థత పడతాడట. దేవునికి స్తోత్రం. దేవుడు అతన్ని లేపును అంటాడు. ప్రార్థన ద్వారా స్వస్థత కలిగిందంటే. ఒకసారి మనము బలహీనంగా పడి ఉంటాం, ఒకసారి పొద్దున్నే లేవాలంటే లేగలేమా? ఈ శరీరం అస్వస్థతగా బలహీనతగా ఉంటుంది. కానీ నువ్వు అలాంటి టైంలో కూడా, చేయలేని పరిస్థితుల్లో కూడా ఏదో గణితులను మాట్లాడతావు చూసావా? ప్రభా స్వస్థత ఇవ్వయా, ఆరోగ్యం లేదయ్యా, ఆరోగ్యం అంటావు చూసావా? కానీ తెలియకుండానే దేవుడు స్వస్థత ఇచ్చి కాసేపట్లోనే మళ్ళా పని చేసుకునే శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ప్రార్థన ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదం స్వస్థత వస్తుంది. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయనలో స్వస్థత ఉంది. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత ఉంది. ఆయన సన్నిధిలో ప్రార్థించు, నువ్వు స్వస్థత పొందుకుంటావు. ఆరోగ్యం వస్తుంది, పరిపూర్ణ బలం వస్తుంది, పరిపూర్ణ స్వస్థత వస్తుంది, పరిపూర్ణంగా దేవ సన్నిధిలో ముందుకు సాగిపోతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. రెండవది, మూడవది ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఏం కలిగిందంట? స్వస్థత వస్తుంది అంటాడు. ఒకసాట ఎదుగో మరి ప్రభు తన కృప చేత అంటాడు. ఒక వ్యక్తిని పిలిచి అంటాడు కదా, ఎదుగో కింద ఉమ్ము వేసి బురద చేసి కంటికి రాసి వెళ్ళి ఆ యొక్క ఎలుకడుకోపో అన్నాడు. ఒక ఆయన అన్నాడు, ఒక ఆయన ఏమో స్వస్థత పడతావు అన్నాడు. ఈయనేమో ఉమ్ము రాసి అన్నాడు, వెళ్ళి అప్పనెట్లు వెళ్ళి కడుకో అన్నాడు. అంటే ఒక్కొక్కరి జీవితాలు ఎలాగో స్వస్థత ఇస్తుందో ఎవరికి, కానీ స్వస్థత మాత్రం వస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళి కడిగాడు. ఆ కడిగిన వ్యక్తి కట్టి అదిగో తన యొక్క మరి అంతత్వం అంతా కూడా మరి పోయింది. దేవునికి స్తోత్రం. ఆయన స్వస్థత ఇస్తాడు. ఆయన స్వస్థత ఉంది. ఆయన స్వస్థపరచు యెహోవా. ఆయన మాట మనం వింటే ఖచ్చితంగా స్వస్థత ఉంది. కాబట్టి ఇక్కడ స్వస్థత గురించి అంటే మరి మూడవదిగా స్వస్థతను దేవుడిస్తాడు. 4 మనం చదువుకుంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నాం. మీలో ఎవరికైనాను శ్రమ సంపాదించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. కనుక ఇక్కడ అంటాడు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13లో ఇక్కడ అంటాడు, ప్రార్థన ద్వారా ఏం కలిగిందంట? శ్రమ ఏమైపోతాక తొలగిపోతుంది. శ్రమ వస్తుంది, శ్రమ లేకుండా ఉంటుంది. ఎవరికైనా శ్రమలు ఉంటాయి. శ్రమ లేకుండా ఏ వ్యక్తి లేడు, కష్టాలు లేకుండా ఏ వ్యక్తి లేడు, ఇబ్బందులు పడకుండా ఏ వ్యక్తి లేడు. కానీ ప్రార్థన ద్వారా ఏం కలిగిందంట? శ్రమలన్నీ పోగొట్టాలి అంటాడు కీర్తనాకారుడు. అంటాడు, ఎప్పుడైతే నేను ప్రార్థించానో శ్రమలన్నిటిలో నుండి నాకు విజయం విడుదల కలిగింది అంటాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే ప్రార్థించే 4 అడుగులు ఏంటో తెలుస్తాను. ప్రార్థిస్తే శ్రమలలో విడుదల పొందుకుంటాం. శ్రమలు వస్తాయి, విడుదల వస్తుంది. విడిపిస్తాడు ఆయన. విడిపించే దేవుడే ఉన్నాడు. విడుదల కలిగిస్తాడు ఆయన. ఆయన నీకు సహాయం చేస్తాడు. నా సహాయం చేయడానికి ఉన్నాడు. ఎందుకంటే దావీదు కీర్తన అంటాడు, శ్రమలో నాకు తోడే ఉన్నావు అంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాడు. కాబట్టి రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన ద్వారా ఒకటి రక్షణ వస్తుంది. ప్రార్థన ద్వారా ఎదుగో సమాధానం కలిగింది. ప్రార్థన ద్వారా ఎదుగో స్వస్థత వస్తుంది. ప్రార్థన ద్వారా ఎదుగో శ్రమలలో విడుదల కలిగింది. ఎదుగో 5వది ప్రార్థన ద్వారా ఏం కలిగింది అంటే ఇక్కడ మరి 5వది మనం చదువుకుందాం. లోకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. లోకా సువార్త 11:13. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచు
కనుక ఇక్కడ యోహాను సువార్త 11:13 అంటాడు. ఏమన్నాడట? పరలోకమందున్న తండ్రి అట అడిగే ప్రతి ఒక్కరికి ఏమిస్తాడట? పరిశుద్ధాత్మనిస్తాడట. అంటే ఇక్కడ 5వది పరిశుద్ధాత్మను పొందుకుంటా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన నేను ఒంటరిగా ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, ఆదరిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ ఇదిగో మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అన్నాడు. మనలో ఉన్న శక్తి కంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే శక్తి బలం, అది నిలబెట్టేది. మనం అంటారు కదా, ఆత్మీయ మన పక్షాన్ని ఏం చేస్తుందట? విజ్ఞాపన చేస్తుంది అంట. కాబట్టి 5వది పరిశుద్ధాత్మ మనం పొందుకోవడానికి ఉంటుంది. 5 అనుభవాలు దేని ద్వారా పొందుకుంటామంటే ప్రార్థన ద్వారా. అందుకోసమే ఎదుగో మరి దశలోని సంఘముతో అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి ఎడతెగకుండా ప్రార్థన, ఎడతెగని ప్రార్థన ఈ అనుభవాలను వస్తుంది. భూమి మీద ప్రార్థించిన వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరంట? ఎనోషు ప్రార్థన చేశాడు, ఆరంభించాడు. ఇప్పుడు దాకా జరుగుతానే ఉన్నాయి, దీవెనలు పొందుకుంటానే ఉన్నారు, అనేక కార్యాలు చూస్తానే ఉన్నారు, అనేక మేలులు పొందుకుంటానే ఉన్నారు. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన జీవితంలో కూడా ప్రార్థన ద్వారా అన్ని కార్యాలను ప్రభు జరిగించునుగాక. దేవుడు మన సంఘ పరిచర్యలో అభివృద్ధినిచ్చునుగాక. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుండగా ఎదురు ప్రభు సమాధానం ఇచ్చే దేవుడిగా మీరున్నా. ప్రార్థిస్తుండగా ప్రభు స్వస్థతను ఇచ్చే దేవుడిగా మీరున్నా. ప్రార్థించినప్పుడు ఆయన ఎదుగో శ్రమలలో అయా విడుదల ఇచ్చే దేవుడిగా మీరున్నా. ప్రార్థించినప్పుడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను అయా పొందుకునే అనుభవంలో నడిపిస్తామయ్యా. అయ్యా మీ సన్నిధిలో ప్రభు ప్రతి ఒక్కరు ప్రార్థన పరులై ప్రార్థనా జీవితం కలిగిన బిడ్డలుగా ఉండడానికి కృపదాయించండి. అది నాన్న అయా పేరులు యోహోనులు ప్రభువా అయా పగలు 3 గంటలకు అయా ఇదిగో ప్రార్థన అయా శృంగారం అనే దేవాలయం పెట్టు ఎక్కుచున్నారయ్యా. ప్రార్థనలో అయా ప్రభు అలాంటి పెట్టు కలిగిన బిడ్డలుగా సంఘ బిడ్డలుగా కుటుంబాలుగా ఉండడానికి కృపదాయించండి ఆయన. ఈ ఆయన అయా విత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయాలలో మంచి నేలను పడిన విత్తనముగా ప్రతి ఒక్క హృదయాలలో ఫలించడానికి కృపదాయించండి. ఇదిగో చిన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా, యవన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నా, ఇదిగో స్త్రీల సమాజం కొరకు ప్రార్థిస్తున్నా, ఇదిగో పెద్దల కోసం ప్రార్థిస్తున్నా. ఈ స్థలంలో ఇంకా రాని బిడ్డలు ఉన్నారయ్యా. మరొకసారి నాయన మనం దర్శించండి. రేపు అయ్యా ఉదయకాల ఆరాధన కొరకు సిద్ధపరిచి నాకు నడిపించండి. మీ సన్నిధి వచ్చండి అయ్యా. ఏ దుష్టుడు సాధన కారణాయన మందిరం పడుతున్నదనాయన మందిర విషయాలతో కొరకై అయ్యా అడుగుడైనా మీరు దయచుకున్న జ్ఞాపకం చేస్తాయా. అయ్యా మీ సహాయం దయచేయన అయ్యా మీ దయలో ప్రభావైనా మందిరం పని చేయాలని ఆలోచన కలిగి ఉండగా ప్రభా దాన్ని సమకూర్చండి అయ్యా. సమాధానంతో నడిపి సాధించిన ఈ కార్మించిన పరిస్థితులు వాడుతుంది 100 సార్లు నింపండి. ప్రతి అక్కరను తెచ్చండి. 2 సంఘాన్ని సంఘపరిచర్యను సేవకురాలు ఇచ్చిన బిడ్డలను విడిచి పరిచర్యను దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటాయా. ఇల్లు కట్టుకోవాలని బిడ్డలు అయ్యా ప్రభుత్వ శోనాద్రి గారి కుటుంబ విషయంలో మనకు కోరి ఉండగా సాధించాడా. ఎదుగు ప్రభుత్వ సాధించాడయ్యా. ఈ సమీక్షలకు స్థుతులు చెల్లిస్తూ మా గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు కనికరించండియా. రక్షణ పొందని బిడ్డలు రక్షణ పొందుకోవడానికి కృపదాయించాడా. క్షేమములు దాయించండి, కాపులు దాయించాడా. అయ్యా దినములు చెడ్డవి కనుక సమయంలో పోలివుగా సద్వినియోగం చేసుకునే భాగ్యం దాయించమని మమ్మల్ని చేతులు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుడి ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధులను సకలలో భక్తులకును మన కుటుంబాలకును బిడ్డలకును దేవుడు సదాకాలం తోడే ఉండి నడిపించుగాక. ఆమేన్.